కాళేశ్వరం సహా రాష్ట్రంలో జరిగిన స్కామ్స్ లో కేసీఆర్ ఫ్యామిలీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేతలు. మీడియాపై బీఆర్ఎస్ దాడుల్ని సహించేది లేదన్నారు. కేంద్రంపై మంత్రి పొన్నం కామెంట్లో నిజం లేదన్నారు నేతలు. పత్తి రైతుల ప్రయోజనాల కోసం ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ జాగీర్ కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇష్టం వచ్చినట్లు చేస్తే రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. మీడియా సంస్థలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కాళేశ్వరం సహా అన్ని స్కామ్లలో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి ఉపాధి హామీ స్కీమ్, ఎంపీ ల్యాండ్స్ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మేడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటలో పీఎం శ్రీనిధి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు సంజయ్. కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా? 1,00,000 కోట్లు దుబ్బిపోయింది వాస్తవమా కాదా? ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా? ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? గొర్రెల స్కామ్, చేపల స్కామ్ వాస్తవమా కాదా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా? కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తలేబట్టి ఏ ఛానల్ మీద దాడి ఇచ్చినా కూడా పక్కా ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా సంస్థలపై బీఆర్ఎస్ దాడులు దుర్మార్గమని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మీడియా ఆఫీసులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమంగా నిర్మించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కాలేజ్ బిల్డింగ్ ను కూల్చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర సర్కార్పై మంత్రి పొన్నం కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధికి మోదీ సర్కార్ 12 లక్షల కోట్లు మంజూరు చేసిందన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులపైన ఇదివరకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అంజిరెడ్డి. 2014 నుంచి ఇప్పటి వరకు 12 లక్షల కోట్లు ఇచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా, పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ మాట మాట్లాడుతూ ఉంటే కనీసం కొన్ని స్కీమ్స్ ఎట్లున్నాయంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు కూడా ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నడిగడ్డలో పత్తి రైతుల హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రైతులకు సీడ్స్ కంపెనీలు, దళారులు అగ్రిమెంట్ ప్రకారం రేట్లు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. పత్తి రైతులపై